ఈ ఒక్క పని చేయండి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోని సాయంత్రం పూజ విధానం చెప్తాను. ఈరోజు 7 శనివారాల రోజు 3వ వారం చేసుకుంటున్నాను. ఫస్ట్ ముందు 2 వారాలలాగే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముందు గడపను పూజించుకున్నాను. తర్వాత ఇంట్లో పూజ చేసేసి స్వామివారి దగ్గర పూజ మొదలు పెట్టుకున్నాను అనమాట. నైవేద్యాలు కూడా లాస్ట్ 2 వీక్స్ పెట్టినవే రిపీట్ చేశాను అనమాట. మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లాస్ట్ వీక్ వీడియో. మనం ఈవినింగ్ నార్మల్ దీపాలు పెట్టుకుంటే సరిపోద్ది, పిండి దీపాలు ఏం అవసరం లేదు. అందుకనే ముందు మన దగ్గర పిండి దీపాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేసాను. దేవుడి పటాలు నేను కదపలేదనమాట. తర్వాత వినాయకుడికి ఒక దీపము, అలాగే స్వామివారికి ఒక దీపం పెట్టుకున్నాను. అలాగే నైవేద్యం కింద నేను మామిడి పళ్ళు పెట్టాను అనమాట ఆ రోజు. పూజ విధానానికి వచ్చేసరికి నేను అష్టోత్తరాలు చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామి, పద్మావతి తల్లివి, అలివేలు మంగమ్మవి, అలాగే గోవిందనామాలు కూడా నేను చదువుకున్నాను. చదువుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసాను అనమాట. హారతి పచ్చకర్పూరంతో ఇచ్చాను. స్వామివారికి హారతి పచ్చకర్పూరంతో ఇవ్వడం వల్ల స్వామివారి పూర్తి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతి కదా. వీలుంటే పొద్దున్న సాయంకాలం స్వామివారికి పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వీలుంటే చిన్న లైక్ కూడా వేసి మీకు ఈ పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.